హలో గాయ్స్, ఈరోజైతే మేము అరకు వెళ్ళినప్పుడు షూట్ చేసిందంతా కూడా చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మేము స్టే చేసిన హోటల్. దీని నేమ్ వచ్చేసి హరిత వ్యాలీ రిసార్ట్స్ అండి. సో లోపల మొత్తం ఇలా గార్డెన్ ఏరియాలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది గార్డెన్ ఏరియా అయితే. చక్కగా చిన్నపిల్లలు ప్లే చేయటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ మొత్తం సీనరీ అయితే నేను చూపిస్తున్నాను మీకు. ఇది మేము మా రూమ్కి వెళ్ళే వే అండి ఇదంతా కూడా. సో ఇలా ఉంది. అండ్ ఈ ట్రీస్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యాక్చువల్గా మార్నింగ్ తీసాము ఈ వీడియో అయితే. ఫాగ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది సీనరీ అయితే. సో మొత్తం హోటల్ మొత్తం కూడా ఇలా ఉంటుందండి, రిసార్ట్స్ మొత్తం. సో ఇప్పుడు మా రూమ్ అయితే నేను చూపిస్తానండి, పదండి. సో వే అయితే ఇలా ఉంటుంది. సో గార్డెన్లోంచి మనకి వే అయితే ఉందండి. మేము స్టే చేసిన రూమ్ అయితే అది రిసార్ట్స్ యాక్చువల్గా. సో దానిలో నాకు తెలిసి ఒక 4 to 6 రూమ్స్ ఉంటుంది. సో అక్కడ విండోలోంచి మా పాప అయితే హాయ్ చెప్తుంది. సో ఒకసారి మీరు కూడా హాయ్ చెప్పండి. సో వే ఇలా ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే 2 వేస్ ఉంటుందండి, ఫ్రంట్ సైడ్ నుంచి యాజ్ వెల్ యాజ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు. మనం ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాం. సో ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు మనకి రైట్ సైడ్లో ఉన్నది మా రూమ్ అండి. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. ఫస్ట్ డే అయితే మేము బొటానికల్ గార్డెన్స్కి అయితే వచ్చామండి. ఈరోజైతే చూపిస్తాను. సో ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది బొటానికల్ గార్డెన్స్కి. సో లోపలికి ఎంటర్ అయ్యాము. బొటానికల్ గార్డెన్స్ అంటే చాలా ఏరియా ఉంటుందండి. అండ్ మొత్తం కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది. అండ్ మంచి మంచి ట్రీస్ ఉంటాయి. అండ్ గార్డెన్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ కొంచెం నడవడం అయితే ఎక్కువ ఉంటుందండి. సో మేమైతే యాక్చువల్గా ఏమనుకున్నాము అంటే హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కుదాము అని అనుకున్నాము. సో బొటానికల్ గార్డెన్స్లో ఉందని తెలిసి సో అక్కడికైతే వెళ్ళాము ఫస్ట్. సో సీనరీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ మనకి కూర్చుంటాకి బెంచెస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ ట్రీస్ అయితే నాకు అసలు చాలా నచ్చాయండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యాక్చువల్గా మేము ఫొటోస్ కూడా దిగాము ఇక్కడ, అవి కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. అండ్ ఆ సీనరీ చూడండి, యాక్చువల్గా మనకి కొంచెం సినిమాటిక్లా కూడా ఉంది. మొత్తం సీనరీ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ షూటింగ్స్ కూడా చేసుకోవచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే ఈ ప్లేస్. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. కొంచెం దూరమేనండి. బొటానికల్ గార్డెన్స్ అంటే కొంచెం ఏరియా వైజ్గా కూడా చాలా ఎక్కువ. సో మనకి కొంచెం టైం పడుతుంది. మేము వెళ్ళకుండా హాట్ ఎయిర్ బెలూన్కి వెళ్ళకుండా జస్ట్ అలా వాక్ చేస్తున్నాము. సో అలా అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా ఒక ఏరియా ఉందండి, గార్డెన్ ఏరియా. ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ట్రీస్ కానీ ఆ మొక్కలు కానీ చిన్న చిన్న మొక్కలు కానీ చాలా చాలా బాగున్నాయి యాక్చువల్గా సీనరీస్ అయితే. సో ఇలా ఉంది మొత్తం. సో ఈ గార్డెన్ ఏరియాలోనే ఒక చిన్న బ్రిడ్జ్ ఉందండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ కూడా పిక్స్ దిగాము. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. సో అదైతే చూద్దాం రండి. సో తను వచ్చేసి మాకు జస్సు అండి. జస్సు వచ్చేసి పూరి వాళ్ళ డాటర్, మా పెద్ద పాప. చూడండి హాయ్ చెప్తుంది, మీరు కూడా హాయ్ చెప్పండి. సో మా పాప వచ్చేసి ఇప్పుడు వస్తుంది చూడండి, తిను మా పాప. తిన నేమ్ వచ్చేసి ప్రణవి. సో ఇంకా తిరుగుతూనే ఉన్నామండి బొటానికల్ గార్డెన్స్లో. చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ ఒక స్టాచ్యూ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు.
మేము ఎంతకీ హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కుదామని అనుకున్నాం. బట్ మేము వెళ్ళేటప్పటికి అదైతే క్లోజ్ చేసేసారు. వెదర్ బాగాలేదని చెప్పి ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ అయితే తీయమని చెప్పారండి. సో చాలా డిసప్పాయింట్ అయ్యాము. సో ఇది ఒక వ్యూ పాయింట్ అండి. ఇది ఒక గార్డెన్ ఏరియా, స్టాచ్యూ అయితే ఉంది. సో వ్యూ అయితే ఇలా ఉంది. కొంచెం పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి, అలాగే చిన్న చిన్న గార్డెన్ ఏరియాస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో హాట్ ఎయిర్ బెలూన్ లేదు. సో అక్కడే ఏటీవీ రైడ్ ఉంది. సో డిసప్పాయింట్ అవ్వకుండా అదైతే చూసాము. సో నేనైతే డ్రైవ్ చేశాను. కొంచెం భయం వేసింది, కొంచెం స్లోగా డ్రైవ్ చేశానండి. స్కూటీలా ఉండదు, కొంచెం స్టీరింగ్ అది కూడా కొంచెం మనకి హార్డ్గా ఉంటుంది. సో అందుకనే స్లోగా రైడ్ చేశాను. సో పూరి కూడా రైడ్ చేసిందండి ఇది. దాని పిక్ అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. సో ఈ రైడ్ అయితే కంప్లీట్ చేసుకుని పక్కనే ఉందండి, బొటానికల్ గార్డెన్స్ పక్కనే మనకి ఇలా చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే ఉంది. సో అక్కడికైతే వచ్చాము. మా పిల్లలు చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్దాం అంటే సరే తీసుకెళ్దాం అని చెప్పి వచ్చాము. సో లోపల ఇన్సైడ్ అయితే మనకి ఇలా ఉంది. అన్ని షాప్స్ అన్నీ కూడా కొంచెం చాక్లెట్కి సంబంధించినవి, బేకరీకి సంబంధించినవి ఉన్నాయండి. సో కొన్ని గేమ్స్ ఆడటానికి కూడా ఉన్నాయి చిన్నగా. ఇది చిన్నపిల్లలది జెయింట్ వీల్ ఉంటుంది చూడండి, అదైతే ఉంది. సో ఇది ఒకసారి మా వాళ్ళు అయితే ట్రై చేశారు. సో అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఫినిష్ చేసుకొని మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నామండి. లోపలే ఉంటుంది చాక్లెట్ ఫ్యాక్టరీ. సో మేకింగ్ ప్రాసెస్ అదంతా కూడా చూపిస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోకూడదు అని అన్నారు. సో ఆ వే వరకు అయితే మేము షూట్ చేసాము, అదైతే చూపిస్తున్నాను. ఇక్కడైతే చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయండి, వేటు చాక్లెట్ ఫ్యాక్టరీ వైపు. సో చిన్న చాక్లెట్ షాప్స్, టాయ్ షాప్స్ అలా ఉన్నాయి. సో అవన్నీ చూసుకొని అలా నెమ్మదిగా వెళ్తున్నాము. చాక్లెట్ ఫ్యాక్టరీ వీడియోస్ అయితే తీయలేదండి, బట్ కొన్ని అయితే పర్చేస్ చేసాము. అవి కొంచెం మనకి చాక్లెట్ క్యారమెల్ బాల్స్ అలా ఉన్నాయి. అవి కూడా నేను ఒకసారి చూపిస్తాను ఏమేమి పర్చేస్ చేసామనేవి. సో ఇవైతే చాక్లెట్ క్యారమెల్ బాల్స్ అండి. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి చాకో చిప్స్ అండి. అండ్ ఇవి వచ్చేసి మనకి స్ట్రాబెర్రీ బాల్స్లో ఉన్నాయి, చాక్లెట్ తోటే చేశారు. ఇవి కూడా మిల్క్ చాక్లెట్ తోటి. సో ఇదండి. సో ఎంట్రన్స్ ఆఫ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫినిష్ చేసుకొని చాపరాయి అయితే వెళ్ళామండి. సో ఇది ఎంట్రన్స్ చాపరాయికి. అంటే ఇక్కడ చాపరాయి వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది. మనకి పక్కన వచ్చేసి మనకి గార్డెన్ ఏరియాలా ఉంటుందండి. మనం స్టెప్స్ దిగుతున్నప్పుడు పక్క నుంచి మనకి గార్డెన్ ఏరియా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ గార్డెన్ ఏరియా కూడా. మనకి పిక్స్ తీసుకుంటాకి అంటే కొంచెం గ్రీనరీగా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి వాటర్ ఫాల్స్ ఉంటాయి, చాపరాయి వాటర్ ఫాల్స్. సో అదైతే కింద ఉంటుందండి, మనం ఇలా స్టెప్స్ దిగిన తర్వాత ఉంటుంది.
సో లోపల మొత్తం చాపరాయి వాటర్ ఫాల్స్ అక్కడక్కడ ఇలా ఉంటుందండి. చిన్నపిల్లలు కొంచెం ఆడుకుంటగ్గట్ట బాగుంటుంది. బట్ మనమైతే ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి కదా. ఇక్కడైతే ఒక చిన్న బ్రిడ్జ్ అయితే ఫామ్ చేశారు. కొంచెం స్పీడ్గా వెళ్తున్నాయి ఇక్కడ వాటర్. సో అక్కడైతే బ్రిడ్జ్ అయితే పెట్టారండి. సో అక్కడ స్పీడ్గా వెళ్తున్నాయని చెప్పాను కదా, అక్కడ కూర్చొని మేమైతే చిన్న వీడియో క్లిప్ అయితే తీసాము. సో ఇలా ఉంది. యాక్చువల్ చాలా రిలాక్సింగ్గా ఉందండి. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి పైన గార్డెన్ ఏరియా దగ్గర దింసా డ్యాన్స్ అని ఒక ట్రెడిషనల్ డ్యాన్స్, అరకు డ్యాన్స్ అయితే ఉందండి. అక్కడ మనం చక్కగా ట్రెడిషనల్గా వేర్ చేస్తారు. తర్వాత డ్యాన్స్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. అది కూడా ఒకసారి ట్రై చేసాము, చూడండి. సో ఇలా అయితే బ్యూటిఫుల్గా డ్రెస్ అయితే వేసుకొని మేమైతే పిక్స్ దిగాము. చాలా ట్రెడిషనల్గా ఉందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మేము సెకండ్ డే ఆఫ్ అరకు అండి. మేము బొర్రా కేవ్స్కి వెళ్తుంటే మధ్యలో మనకి ఒక గాలికొండ వ్యూ పాయింట్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడైతే చాలామంది పిక్స్ దిగుతున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది సీనరీ కూడా. సో అక్కడైతే ఆగి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. సో ఇది వచ్చేసి మనకి గాలికొండ వ్యూ పాయింట్ అండి. మేము జస్ట్ ఒక 5 to 10 minutes స్టే చేసాము. బట్ చాలామంది ఉన్నారు అక్కడ, పిక్స్ అవి కూడా తీసుకుంటున్నారు. సో వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంటుందండి బ్యూటిఫుల్గా. సో ఇదైతే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళాము. సో ఇదండి బొర్రా కేవ్స్. ఇక్కడైతే ప్రీవియస్ ఓల్డ్ సినిమాస్లో అన్నీ కూడా బొర్రా కేవ్స్ యూజ్ చేశారంట. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. యాక్చువల్గా ఆల్రెడీ మేము ఒకసారి అరకు అయితే వెళ్ళాము. ప్రీవియస్గా ఒక 6 years బ్యాక్ అయితే వెళ్ళామండి. బట్ తర్వాత మాకు పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. సో కొంచెం వాళ్ళకి కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి తీసుకెళ్ళాం. ఈ బొర్రా కేవ్స్ కూడా బాగుంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మనము కిందకి దిగినప్పుడు బొర్రా కేవ్స్కి లోపలికి వెళ్తున్నప్పుడు అండి. ఈ వ్యూ పాయింట్ చూడండి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో. యాక్చువల్గా ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ ఏంటంటే మనకి దిగడం వరకు ఓకే, బట్ ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బట్ ఎండ్ వరకు వెళ్ళి మనం అయితే వచ్చాము. వ్యూ పాయింట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఇప్పుడైతే చూసేద్దాం. మనం అలా స్టెప్స్ డౌన్ అవుతూ ఉంటే అలా లైట్స్ కనిపిస్తున్నాయి కదండి. అవన్నీ కూడా జస్ట్ మనకి లోపల విజిబుల్గా ఉండటానికి డిఫరెంట్ కలర్ లైట్స్ అయితే యూజ్ చేశారు. యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి డార్క్గా ఉంటుందండి లోపల. సో మనకేం కనిపించదు. యూజువల్గా కొంతమంది ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు పిక్స్ అయి తీయటానికి. సో కొంచెం మనకి విజిబుల్గా ఉండటానికి అలా డిఫరెంట్ కలర్ లైట్స్ కొంచెం అందంగా కనిపించడానికి అయితే పెట్టారు. సో ఇలా అయితే ఉంటుందండి వ్యూ అయితే. ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం డార్క్ అవుతుందండి.
కొంచెం పిల్లలు కూడా ఏమీ ఇబ్బంది పెట్టకుండా చక్కగా నడిచారు మా పిల్లలైతే. అసలు ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఎత్తుకోండి అని అనలేదు. చక్కగా అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అలా వెళ్ళాము. వచ్చేటప్పుడు కూడా అంతే ఈజీగా వచ్చేసారండి వాళ్ళు. మనకే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ వాళ్ళైతే చాలా ఎనర్జెటిక్గానే ఉన్నారు. సో వే అని కూడా ఇక్కడ ఏంటంటే వాటర్ ఫాల్ అవడం వల్ల కేవ్స్ అయితే ఫామ్ అయినాయి అంట ఆ లిక్విడ్ వల్ల. సో అదంతా కూడా వాటర్ కూడా ఒక్కొక్కసారి మనకి కనిపిస్తుంది చూసారా, అదంతా కూడా వాటర్ ఫామ్ అవడం వల్ల మనకి ఇలాగా కేవ్స్ అయితే ఫామ్ అయినాయి అంటండి. ఒక్కొక్క దగ్గర అయితే చాలా డార్క్గా ఉంటుందండి. ఇదైతే చాలా సన్నగా ఉంది మనకి వే కూడా. అలా వెళ్తూ ఉండాలి. ఒక్కో దగ్గర మనకి స్టెప్స్ ఉంటాయి, ఒక్కో దగ్గర మనకి ఫ్లాట్ సర్ఫేస్ అయితే ఉంటుందండి. సో మొత్తం కంప్లీట్ చేసుకొని చివరి దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నాం. సో స్టెప్స్ ఎక్కుతున్నామండి స్లోగా. సో బొర్రా కేవ్స్ పైకి ఎక్కిన తర్వాత మేము కొన్ని పిక్స్ అయితే దిగాము. సో ఇదండి ఒక పిక్ అయితే ఇది. సో పైనుంచి ఇలా వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి బొర్రా కేవ్స్ బయటకు వచ్చిన తర్వాత. అక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఆ వాటర్ ఫాల్స్. సో ఇలా బ్యూటిఫుల్గా అయితే పిక్స్ దిగాము. నెక్స్ట్ బొర్రా కేవ్స్ దగ్గర అయితే ఫినిష్ చేసుకొని మేము గోకార్టింగ్కి అయితే వెళ్ళామండి. గోకార్టింగ్ అంటే మనకి కార్స్ అయితే డ్రైవ్ చేస్తారు. ఇది యాక్చువల్గా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ అయితే మా పాప డ్రైవ్ చేసింది, చిన్న పాప. తనకి చిన్న కార్ ఇచ్చారు. సో తనైతే డ్రైవ్ చేస్తుందో లేదా అని అనుకున్నాము, బట్ మేము చాలా థ్రిల్ అయ్యాము తను డ్రైవ్ చేయడం చూసి. సో తను డ్రైవ్ చేసిన తర్వాత ఇంకా మిగిలిన మేము అందరం డ్రైవ్ చేసాం. సో తన వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి, చూడండి. చాలా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేసింది 1 or 2 డ్రైవ్స్ తర్వాత. నెక్స్ట్ నేనైతే డ్రైవ్ చేశానండి. ఇది కూడా యాక్చువల్గా ఏటీవీ బైక్ ఉంది చూడండి, కొంచెం ఇంచుమించుగా అలాగే ఉంటుంది. స్టీరింగ్ అది కొంచెం హార్డ్ ఉంటుంది. సో ఒకరి తర్వాత ఒకరు మేమైతే డ్రైవ్ చేసాము. సో అందరి వీడియోస్ అయితే పోస్ట్ చేసామండి. మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎప్పుడు చూసేయే కదా అని చెప్పి ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసాము. సో ఇలా అయితే ఉంటుంది. ఒక 6 రౌండ్స్ అయితే మనకి డ్రైవ్ చేయటాకైతే ఇస్తారు. నెక్స్ట్ జషు కూడా డ్రైవ్ చేసిందండి. జషు కూడా చాలా బాగా డ్రైవ్ చేసింది. తినకు వచ్చేసరికి కొంచెం మా సైజ్ కారే ఇచ్చారు, బట్ ప్రణవికి వచ్చేసరికి కొంచెం 5 years ఆ ఏజ్ పిల్లలకైతే కొంచెం చిన్న కారు ఇస్తారు. సో తినైతే మా కారే డ్రైవ్ చేసింది. ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేసిందండి. మా బాబు చూడండి సజెషన్స్ ఇచ్చేస్తుంది అక్కడ. నెక్స్ట్ పూరి కూడా డ్రైవ్ చేసిందండి. ఇంట్లో అందరం ట్రై చేసాము. సో మ్యాక్సిమం అన్ని వీడియోస్ పోస్ట్ చేయటాకైతే చూస్తున్నాను. సో ఈ గోకార్టింగ్తో మా ట్రిప్ అయితే పూర్తయిందండి. ఇంకా నెక్స్ట్ డే మేము
ఏలూరు అయితే వచ్చేసాము. 10కి బయలుదేరి ఒక 5:30, 6 అవుతుంది మేము ఇంటికి వచ్చినప్పటికి. సో వచ్చేసాము. ఈ గో కార్టింగేనండి ఇంకా లాస్ట్ వ్యూ పాయింట్ మాకు. నెక్స్ట్ మేము హోటల్కి వెళ్ళాము. హరిత వ్యాలీ రిసార్ట్స్కి వెళ్ళి నైట్ స్టే చేసి మార్నింగే మేము ఏలూరు అయితే వచ్చేసాం. మేము వచ్చేటప్పటికి ఒక 8 అవర్స్ అయితే పట్టింది జర్నీకి. సో ఇదండి మా అరకు జర్నీ. మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఒకసారి ఇవన్నీ చూడండి. ఎప్పుడైనా గో కార్టింగ్ కూడా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.